నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ఐబొమ్మ రవి గురించి దాదాపుగా కొద్ది రోజులు భారీగా చర్చ అయితే నడుస్తుంది. అయితే రవికి సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు పోలీస్ ఇన్వెస్టిగేషన్లో అని చెప్పి తెలుస్తుంది. కానీ ఓ పక్క రవి తండ్రి గురించి చూస్తే కొంచెం విభిన్నమైనటువంటి ఒక పరిణామాలు మనకు కనిపిస్తున్నాయి. సో ఆర్థిక సంబంధాలు కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, రవి తండ్రిని వెంటాడుతున్నాయని చెప్పు ఇన్ని వేల కోట్లు సంపాదించిన తర్వాత నిజంగా రవి తండ్రి ఎందుకు ఇంత ఇబ్బందులు పడుతున్నాడు, నిజంగా ఐబొమ్మ ఓనర్ రవి అని కొన్ని డౌట్లు కూడా వస్తున్నాయి. సో మొత్తానికి దీని నుంచి మీరు ఏం చెప్తారు? అంటే ఒకటండి, ఇమ్మాడి రవి అంటున్నారు కానీ వాళ్ళ నాన్న పేరు ఇమ్మంది అనే పేరుతో నేమ్ ప్లేట్ చూశాను నేను. కాబట్టి ఇమ్మాడి కాదు, ఇమ్మంది రవి అనాలి. ఇక్కడ ఎన్న ఎక్కడ కొట్టేసేసి ఇమ్మాడి రవి అంటున్నారు కానీ అతని పేరు ఇమ్మంది రవి. వాళ్ళ నాన్న కూడా రిటైర్డ్ బిఎస్ఎన్ఎల్ ఉద్యోగి కాబట్టి పెన్షన్ కంఫర్టబుల్గా ఉంటుంది. నాకు తెలిసి గవర్నమెంట్ ఇచ్చే పెన్షన్ కాకుండా ఈ పెన్షన్ అయి ఉంటుంది, డబ్బు పెన్షన్ కాకుండా. అదొకటి అయితే ఇతని గురించి చెప్పేది ఏంటంటే, ఇప్పుడు అందరూ చెప్పేది కానీ బయట చెప్పేది పోలీసు విచారణ తెలిసింది ఏంటంటే, ఇతను చాలా అవమానాలు పడ్డాడు. ఎందుకంటే ప్రేమించి పెళ్లి చేసుకుంటే డబ్బులు లేక డబ్బులు సంపాదన నీ వల్ల కాదు అంటే అవమానించేవాళ్ళు భార్యను అత్త. రెండు అవమానాలు దిగమింగుకుని తనకున్న వెబ్ డిజైనింగ్ నేర్చుకోవడం వల్ల ఆ వెబ్ డిజైనింగ్ నైపుణ్యం ఉంది కాబట్టి వెబ్సైట్లు తయారు చేసుకుని బొప్పమ్మ ఒకటిను ఐబొమ్మ ఒకటి అలా దీంట్లో దిగాడు. దీంట్లో దిగిన తర్వాత కొత్త కొత్త దారులు కనిపించిన అతనికి దాంట్లో వెళ్ళిపోయాడు. అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే, మీరు అన్నట్టుగా ఇప్పుడు ఇన్ని సినిమాలు బయట నుంచి తీసుకునగలిగిన వ్యక్తి, ఫేక్ సినిమాలు సృష్టించిన వ్యక్తి, మరి ఈ ఫేక్ ఓనర్ తయారు చేసిన అవకాశం కూడా ఉంది కదా. ఇప్పుడైతే నడుస్తుంది సోషల్ మీడియాలో కూడా. ఇప్పుడు చాలామందికి బినామీలు ఉంటారు, పెద్ద పెద్ద హస్తాలు ఉంటాయి వెనకాల. తెర మీద కనిపించేది మాత్రం చిన్న హస్తాలు కనిపిస్తూ ఉంటాయి. అంత పెద్ద హస్తాలు పెద్ద దొంగలు అంత తొందరగా దొరకరు కూడా వాళ్ళు. కాబట్టి అందులో బినామీల్లో ఈ వ్యక్తి ఒకడా, అసలు సుప్రీం ఎవడైనా ఉన్నాడా అనే కోణంలో కూడా దర్యాప్తు సాగిస్తే మంచిదండి పోలీసులు. అంటే వాస్తవానికి గతంలో చాలా ఘోరమైనటువంటి ఒక హెచ్చరికలు పోలీసులకే చేశారు. కానీ ఇక్కడ రవిని చూస్తేనేమో అలాంటి పరిస్థితులు మనకు కనిపించడం లేదు. చాలా మందికి వచ్చేటువంటి ఒక అనుమానం ఏంటి అంటే, నిజంగా ఐబొమ్మ ఓనర్ ఇంకొకళ్ళు ఎవరో ఉన్నారు, ఓన్లీ రవిని పావులాగా వాడుకున్నారు అని చెప్పి అంటున్నారు. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? ఉండే అవకాశం ఉందండి. నాకు తెలిసి ఇంటి దొంగ నేసుడైనా పట్టలేడంటారు. ఇండస్ట్రీలో వ్యక్తులు అయి ఉండొచ్చు, ఇండస్ట్రీలో సినిమాలు తీసి దెబ్బతిన్న వ్యక్తి ఈ ఆలోచన వచ్చి ఉండొచ్చు, చెప్పలేము కూడా. ఇప్పుడు కొంతమంది సినిమాలు తీయడం మానేశారు, గతంలో సినిమాలు తీసి దెబ్బతిని ఈ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా అయి ఉండొచ్చు. ఎందుకంటే ఇండస్ట్రీ మీద అంత గ్రిప్ ఉంది, ఏ సినిమా ఎప్పుడు వస్తుందో ఆ నాలెడ్జ్ ఉంది కాబట్టి ఉండకపోనవచ్చు, చెప్పలేము కూడా. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు రవి అరెస్ట్ ద్వారా తెలిసింది ఏంటంటే, అతని దగ్గర చాలా మంది డేటా ఉంది. ఎవరైతే మొబైల్ ఫోన్లో సినిమాలు చూశారో వాళ్ళ డేటా అంతా ఒక దాదాపు 50 లక్షల మంది యూజర్ల డేటా అంతా వాళ్ళ దగ్గర అతని దగ్గర ఉంది. నిజం చెప్పాలంటే వాళ్ళని కూడా బాధ్యతలు చేయడం బెటర్. ఎందుకంటే ఇలా చూడటం తప్పు అనేది కదా. ఇప్పుడు దొంగతనానికి ప్రేరేపించడం కూడా నేరమే కదా. ఆ ప్రకారం తీసుకున్నప్పుడు కూడా ఇది ఫేక్ వీడియోలు ఫ్రీగా వస్తున్నాయని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ వీడియోలు చూడటం కూడా తప్పే. మరి ఆ డేటా ప్రకారం ఏం చేస్తారు అనేది, ఇప్పుడు అంతమంది అసలు సెక్యూరిటీగా ఉందా లేదా అనేది ఒకటి. కాబట్టి ఈ విషయంలో మరి డేటా ప్రకారం చూసుకుంటే మరి అంతమంది ఎక్కడెక్కడ వాళ్ళు ఉన్నారు, మరి వీళ్ళ మీద చర్య తీసుకోవాలన్నా కష్టమే ఒక విధంగా చెప్పాలంటే. కాకపోతే ఒక విధంగా చెప్పాలంటే నేరం చేసిన వాడితో పాటు చేయించిన వాడు కూడా నేరగాడి అవుతాడు కాబట్టి అది కూడా ఉండాలి. ఎందుకంటే అది అలర్ట్నెస్ లేకపోతే చాలా కష్టం అవుతుంది. మనకి సిగరెట్ తాగడం ఆరోగ్యానికి హానికరం అనే మన సినిమాల్లో వేసినప్పుడు అది కూడా వేయచ్చుగా. సినిమాలు థియేటర్లో పైరసీ సినిమాలు చూడటం ఇది ఇండస్ట్రీకి చాలా హానికరం, లేకపోతే మీకు ఇబ్బందికరం అని వేయచ్చుగా. అది వేయట్లే ఏంటో మరి. అయితే అదేగా మనం చూసుకుంటే రవి పోలీసులకు ఇచ్చినటువంటి ఒక వాంగ్మూలంలో, నా భార్య అదేవిధంగా మా అత్తగారు పెట్టినటువంటి ఒక దానివల్లే నేను ఈ రంగంలో దిగానని చెప్పి మాట్లాడతాను. గతంలో సినిమాల గురించే కాబట్టి, గతంలో చిరంజీవి గారి సినిమా ఛాలెంజ్ ఉంటుంది, నువ్వు ₹1 కూడా సంపాదించలేవంటే తను ఖచ్చితంగా బిజినెస్లు పెట్టి మంచితనంగా సంపాదించాడు. ఇక్కడ వచ్చేసి చెడుతనంగా, అంటే యువత ఎట్టుపోతుంది అంటే చాలా సులువైనటువంటి మార్గాలు ఎంచుకోవడం వల్ల వాళ్ళ లైఫే రిస్క్లో పడుతుంది అంటే ఏమంటారు? అంటే ఒకటండి, దొంగతనాలు చేసేవాడు కూడా తన లాజిక్ తను ఏర్పాటు చేసుకుంటాడు. తాగుబోతు కూడా తను ఎందుకు తాగుతుందని లాజిక్ పెట్టుకుంటాడు. ఈ రవి చేసింది కూడా అదే. నేరం నాది కాదు ఆకలి లేని సినిమా వచ్చింది, కేవలం ఇలాంటిదే. నేరం నాది కాదు నా భార్యదంటే ఎటు కుదురుతుంది, నేరం నాది కాదు నా అత్తగారిదంటే ఎటు కుదురుతుందా? అవును అవును, చేసింది నువ్వే కాబట్టి. ఇప్పుడు ఎన్నని చెప్తారు పోలీసు విచారణలో, ఎన్నని చెప్తూ ఉంటారు. దాన్ని చూసి మనం సానుభూతి తెచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. కాకపోతే ఏంటంటే, ఈ ఫేక్ వీడియోలు చూసేవాళ్ళు లేకపోతే వీళ్ళు ఫ్రీగా సినిమా చూస్తున్నాం కదా ఉద్దేశంతో అతనికి సపోర్ట్గా కొంతమంది ఉన్నారు. కానీ అది సపోర్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు, అది కూడా తప్పే. వాస్తవానికి ఇందాక మీరు అన్నట్టుగా దాదాపు 50 లక్షల మంది డేటా ఇప్పుడు రవి దగ్గర ఉందని చెప్పేసి ఆ రవి ఉన్న సర్వర్లన్నీ కూడా కొన్ని వేరే దేశాలలో విదేశాల్లో ఉన్న సంగతి తెలుస్తుంది.
కానీ ఎవరికి అర్థం కానిటువంటి ఒక సిచ్యువేషన్ ఏంటి అంటే ఆ డేటా వల్ల ఏమవుతుంది అని చెప్పి అనుకుంటారు. కానీ వాళ్ళ ఫ్యామిలీ ఫోటోలు కావచ్చు, లేదా బ్యాంక్ డీటెయిల్ కావచ్చు, లేదా ఇంకేనా సరే కావచ్చు. సో ఇది చాలా పెద్ద ప్రమాదకరంగా మారే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అనిపిస్తుంది. మీరేమంటారు? ఖచ్చితంగా అండి. ఈ మధ్యనే వార్తల్లో చూస్తున్నాం, డేటా మనకు లీక్ అయితే ఎంత ప్రమాదకరమో చూస్తున్నాం. ఇవాళ పేపర్ చూసుకుంటే డిజిటల్ అరెస్టుల పేరుతో ఎంతమందిని ఎన్ని రకాలుగా హింసించి తెలుసు. నాగార్జున కూడా బయటకు వచ్చాడు, మా ఫ్యామిలీలో ఒక వ్యక్తి డిజిటల్ అరెస్ట్ అయ్యాడంటూ నాగార్జున కూడా వచ్చాడు. ఈ డేటా అనేది చాలా, మనం ఏది పడితే అది చూసుకోకూడదు. ఎప్పుడు కూడా వచ్చిన ప్రతి కాల్ రిసీవ్ చేసుకోకూడదు. అందుకే చాలామంది కూడా అది మానేశారు కూడా. అక్కడ డిజిటల్ అరెస్టుల విషయంలో మేము సిబిఐ నుంచి మాట్లాడుతున్నాం, వీడియో కాల్లోకి వచ్చేసి అంటాం, డిజిటల్ అరెస్ట్ అంటాం, ఇవన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు. ఇవాళ పెద్ద ఈనాడులో కూడా పెద్ద ఐటమ్ వచ్చింది ఇవాళ. కాబట్టి ఒక డేటా మనం ఇట్లాంటి చూడటం వల్ల ముందు చూసేవాళ్ళు తగ్గిపోతే ఆటోమేటిక్గా చేసేవాళ్ళు తగ్గుతారు. అదండి. సో ఖచ్చితంగా 50 లక్షల మందికి సంబంధించి కూడా డేటా చోరీ అయితే జరగబోతుందని. సో ఈ రకంగా సినిమాల పరంగా ఐబొమ్మ సంబంధించి రవి దెబ్బ కొట్టలేకపోయాడు కాబట్టి ఇప్పుడు తను హెచ్చరించినట్టుగా డేటాలతో కొట్టే అవకాశాలు ఉన్నాయంటే ఏమంటారు? చెప్పలేము. వీళ్ళు ఇది ఒకటే చేస్తున్నారా, లేదా ఇంకా వేరే వేరే యాక్టివిటీస్ ఉన్నాయా? ఒక దొంగతనం చేసిన వాడు ఇంకా 4-5 రకాల మార్గాలు ఎంచుకుంటాడు. డేటా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అవకాశం ఉంటుందిగా. వీళ్ళ పరిస్థితి కూడా ప్రమాదకరంగా ఉందేమో అనుకోవాల్సి వస్తుంది. ఈ చూసిన వాళ్ళ డేటా ప్రకారం చూసుకుంటే ఈ డేటాతో వాళ్ళు ఏం చేయబోతున్నారు, ఇంకా రకరకాల వ్యాపారాల్లోకి ఈ డేటా ఉపయోగపడుతుంది. ఎప్పుడైనా సరే ఒక మెయిల్ ఐడీలు కానీ ఇవన్నీ వచ్చినాయి అంటే, వాళ్ళ చేతికి వచ్చినాయి అంటే అసలు మన ఫోన్ కాల్స్లే ఎవరెవరికో వెళ్ళిపోతున్నాయి. మన ఫోన్ నెంబర్ ఎవరి దగ్గరికి వెళ్ళిందో కూడా తెలియదు. ఆ పరిస్థితిలో ఉంది. అలాంటి కాల్స్ వచ్చినా కానీ రిసీవ్ చేసుకున్నా కానీ మన డేటా మొత్తం వెళ్ళిపోతుంది, హ్యాక్ అయిపోతున్నాయి ఫోన్లు కూడా. ఇలాంటి పరిస్థితి అయితే వచ్చేసింది. సో మొత్తానికి మీరు ఐబొమ్మలో బొమ్మ చూసారా? ఖచ్చితంగా బొమ్మ తిరగబడ్డట్టే అని చెప్పుకోవచ్చు అంటారా? నేనైతే ఐబొమ్మలో ఇప్పుడు కూడా బొమ్మ చూడలే, నాకు అంత అవసరం కూడా లేదు. అది కక్కుర్తి మరీను. ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగే టైప్ కాదు మనం. కాబట్టి మనం వెళ్ళి రాయల్గా టికెట్ కొనుక్కునే చూస్తాను. నాకు ఫ్రీగా సినిమాలు చూపించినా నేను చూడను. అది కూడా తప్పే నా భావన. ఏదో పిఆర్ఓలు ఇస్తూ ఉంటారు టికెట్లు, అది వెళ్ళి చూడొచ్చు, కానీ అలా కూడా నేను చూడట్లా. అది. సో చూద్దాం సార్. మొత్తానికి ఐబొమ్మ రవి మొత్తానికి బొమ్మ మార్చి ఎలాంటి బొమ్మ చూపించబోతున్నాడు, డేటాతో ఏమైనా చేయబోతున్నాడా లేదా అనేది చూద్దాం మరి. నమస్తే. నమస్తే అండి.